ధీరే రే నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా. మా ఆయన అవుతుంది నేను చెప్తే ఇవన్నీ. సో గాయ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామో మా అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, చలో కమాన్. ఈరోజు ఏం చేస్తున్నాం? మా చెల్లె బిడ్డ పెళ్లి ఉన్నది. ఏడు బోనం ఎత్తున్నాం. ఏడు బోనమా? కోళ్ళతోని కొబ్బరికాయలతోని ఏడు బోనం వేసి కొబ్బరికాయలు మంచిగా మొక్కుతున్నాం. కళ్ళు, పెరుగు, బెల్లపన్నం, ఉత్తన్నం, గుడాలు, కుడుములు ఒక్కోళ్ళు చెప్పు చెప్పిన. ఏడు బోనం మన పోషావ తల్లికి వేస్తారట. ఇప్పుడు పోషావ తల్లికి మా పిన్ని కళ్ళు వస్తుంది ఆడికి. సో మా సైడ్ ఏంటంటే, ఒక పెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు పెళ్ళికి ముందు ఇట్లా వేస్తారా? ఇది ఎందుకు వేస్తారు చెప్పు. పెళ్లి కంటే ముందు ఏడు బోనమే వేసుకుంటాం. ఎందుకు? పెళ్లికి అంత మంచిగా జరగాలని, పోషవ తల్లి మంచిగా చూడాలని, జల్లి ఆడదచ్చే వరకు కొడుకు పుట్టాలని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? కళ్ళు పోసిరుగా కోళ్ళని కోస్తారు. ఇక కొన్ని కోస్తాం జడితిచ్చినాక. ఇక ఇక్కడ ఎంతసేపు ఉంటారు? ఇప్పుడు జడతగానే ఇచ్చుడే పిన్ని. ఇప్పుడు అనుకున్నాడు ఈయనేనా? అవును, ఈయన్నే ఇప్పటిదాకా బెల్లపన్నము, అట్టి చేపల కూర వండిండ్రు. ఇప్పుడు తర్వాత కోళ్ళు జడత పట్టి కోసిన తర్వాత కన్నే దాన్ని వంట వేసుకొని తిని వెళ్తాం. ఓకే. మంచిగా తెల్ల పుంజు మంచిగా ఇయ్యు తల్లి, మంచిగా పోసేవ తల్లి ఎప్పటికి అంటే ఎప్పటికి బాకే. అదే బాలరెడ్డి, అదే బాలరెడ్డి మంచిగా పోసేవా. ఇది అన్నమాట ఏడు బోనం అంటే. గైస్, అక్కడ ఏడు బోనం వేసి వచ్చినాం కదా, కోడిని కోసినాం. సో దేశీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కుకింగ్ చేసారు, నాటుకోడి. నేను మన చోట కలిసి తింటున్నాం. పొట్ట తింటుంది చోట. నేను కూడా తింటున్నా విత్ నిమ్మకాయ. నానికి కూడా పెడతారు వచ్చినానికి. తిన్నాను, మాది తినడం అయిపోయింది. మా అమ్మ నాన్న అందరు తింటున్నారు. ఇక మా బాజాయి తింటుంది. మా బాజాయి అండి కూర అన్నీ చెప్పాలా మరి, ఏందనుకుంటున్నావు? ఇట్లా క్యాసెట్ ఉన్నదే. మిర్చిలు పోతుంది. కష్టపడవా? ఏంటి కట్టపడు కాదు. ఇగో మిరపకాయలు కొయ్యత్తలేవు, ఈ మోకాలు నడత్తలేవు. చికెన్ మటన్ రోజు తింటాం అని ఈ మోకాలు ముడుపుకుంటే ఇటు చెప్పత్తలేవు, ఇటు చెప్పచ్చు. కళ్ళట తాగుతా, కళ్ళు తాగుతావు, అన్ని తాగుతావు, ఏనైనా తాగుతావు. ఇప్పుడే ఈడ ఇవి కొయ్యకున్నా సరేనా? ఓళ్ళు చెప్పు, చెప్పు, మళ్ళా చెప్పు, ఒకటేసారి చెప్పు. నువ్వు లంగా ఉన్నావు. మీ ఇద్దరు ఇట్లా వాళ్ళు ఎక్కే కుడతారు యూత్ అయ్యా. చూడాలా కదా? గిఫ్ట్ ఇస్తా అయ్యా. ఏదంటది ఊళ్ళెక్కే కుడితే వాళ్ళకి కళ్ళు పోపిస్తా, మంచిగా సప్పల్, చికెన్, మటన్ అన్ని.
బీర్ సీసాలు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. నాకేయద్దు ఎగురుతారా లేదా? నీకన్నా మీనే ఎగురుతా నేను మీని ఎగురరాదు అనుకునే ఎట్లనా ఏమైనా అందమైన పోటు తీసుకుంటూ నైట్ మన సంగీత్కి ఇదంతా కుకింగ్ సెక్షన్. చాలా వెరైటీస్ వేపిస్తున్నాం ఇక్కడ. ఏమేమి వెరైటీలు వేసినాం అవి చెప్పు. గడి చెప్పు. అన్ని పలుకులు, బొబ్బెర్లు, చికెను, మటను, వంకాయ, టమాటా, బోటి, తలకాయ, పాలకూర, అన్ని చిన్నకాట సాంబారు, ఇక క్యారెట్లు, దోసకాయలు, తిన్న వాళ్ళకి తిన్నంత, తాగిన వాళ్ళకి తాగినంత. అయిపోయిందా బాబు? ఇది ఏమంటున్నావు బాబు? ఇదేంటి నల్ల? ఇదేంటి చిన్న టమాటాల చారా? ఒక్క నిమిషం వస్తున్నా గైస్. అక్కడ కార్యక్రమం అంతా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ సంగీత్ ఉంది. సంగీత్ ఏమో మా తోట దగ్గర అంతా సాపి వేయించి అక్కడ సెట్ వేపిస్తున్నాం. ఆ సెట్ ఎట్లున్నదో చూపిస్తారండి. ఇదే మా తోటలో అటు సైడ్ వేయించినాం. ఇంకా వర్క్ నడుస్తుంది. కరెంట్ పోతే ఎట్లా అని జనరేటర్ కూడా తెప్పించినాం సంగీత్ కోసం. సో లోపలికి చూద్దాం ఎట్లుందో. ఇదంతా బెల్ట్ కొట్టేస్తారు, లైటింగ్ వస్తుంది. ఇదే చిన్న స్టేజ్ లెక్క. ఇక ఈ అన్న వాళ్ళే చేసేది. అన్న మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి చేస్తారు? దర్పల్లి నుంచి. మా మామ వాళ్ళు పంపించారు. మాది కేడిఎస్ డీజే సౌండ్స్ సేల్స్ అండ్ సర్వీస్. డీజే మేము రన్ చేస్తాము, మళ్ళీ మేము సేల్ చేస్తాము. ఓకే ఓకే. కేడిఎస్ అనేది మాదో బ్రాండ్. ఓకే. తెలంగాణ స్టేట్ కి ఒక 2 కంపెనీల డీలర్. మా షాప్ వచ్చేసి దర్పల్లి. ఎప్పుడన్నా రావచ్చు, ఎనీ టైం, ఆల్వేస్ వెల్కమ్. సూపర్ ఉంటుంది. మా సర్వీస్ చూసిన తర్వాతనే చెప్పండి. ఓకే ఓకే. అన్న పేరు ప్రసాద్. మీరు చూడండి మన బ్లాగ్లో. ఇవన్నీ నచ్చితే కాంటాక్ట్ అయ్యండి. అన్న మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిండు ఆల్రెడీ. కేడిఎస్ బ్రాండ్. మా సింబల్ కూడా ఇదే ఉంటుంది. వర్క్ ఇంకా నడుస్తుంది. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే మన డ్రోన్ షాట్స్ చూడండి. గైస్ దర్బెల్ నుంచి మా బావ వచ్చిండు. సంగీత్కి రెడీ అయినాం. అక్కడికి వెళ్ళి చెక్ ఇద్దాం. చెక్ మై అవుట్ఫిట్. ఓకే, చెక్ ఇస్ అవుట్ఫిట్ అండ్ చెక్ తరుణ్స్ అవుట్ఫిట్ యాజ్ వెల్. మన చిన్న కూడా చూపిస్తాం, అక్కడికి పోయి తీస్తాం. వచ్చినందుకు అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 డాన్సెస్ ఉన్నాయి, హెవీ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అందరు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందే, అందరు ఎంజాయ్ చేయాల్సిందే. చాలా టైం ఉంది. అందరు స్టేజ్ మీదకి రాని మాత్రం ఎవ్వరు కూడా వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే అందుకే ముందు జాగ్రత్త ఒకటే బస్ పట్టుకొచ్చినాం, ఎవరైతే వెళ్ళలేరు. అందరికీ నమస్తే. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరు మంచిగా తిని ఎంజాయ్ చేసి డాన్సులు చూసి మీరు కూడా డాన్సులు చేయాలి. అందరు మంచిగా డాన్సులు చేసుకొని పార్టీ సక్సెస్ఫుల్ గా జరుపుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం అందరం. ఫియాన్సీ ఇంతకంటే క్యూట్ మాట్లాడటం అంటే చాలా కష్టమే కదా. బావా ఇటు రాయే. చాలా కూడా పసుపుతో పోయినప్పుడు అట్లా ఉన్నట్టు ఇప్పుడు అట్లా ఉంటుంది. నీ వేషం ఉడకబెట్టావు అది ఇలా పసుపు మరిగా నాకు తెల్లదనుకుంటారు ఏంది. ఇప్పుడు చిక్కుమావుడికి ముసల్తారు. సిగ్గు పోయేదే ముసల్తానికి. చిన్నప్పటి సంది ఎగురుడు దుంకుడు అంటే బాగా ఇస్తాము. దాని కడుపులే ఉండేది. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి కానీ ఇప్పుడు నీలో పిల్లగాని ఇప్పుడు చూస్తున్నాను నేను. అరే అరే ఏదనిపిస్తే బావా లంగన లపంగన ఏం కాదు. ఏం చెప్పాలి నీకు ఇప్పుడే మంచిగా మారి అందరినీ చూసుకుంటాడు. ఇక
ఆయనంత మంచోడు ఓళ్ళు లేరన్న విషయం కొత్తపల్లిలో మాకు కూడా తెలుసు. కల్మషం లేని వ్యక్తి అన్నది కూడా తెలుసు. మాకు తెలిసిన విషయాలు కాదమ్మా, మాకు తెలియదు.